గోవాకి వచ్చిన ప్రతి ఒక్కడు ఎటు ఓపెన్ పక్క మంది అవుతాడు ఫస్ట్ రాగానే. రొమాన్స్ కోసం వస్తాడు, లేదంటే ఆల్కహాల్ కోసం వస్తాడు. ఈ రెండిట్ల గురించే గోవా వచ్చేది. ఫస్ట్ దిగంగానే ఏం చేస్తే ఫస్ట్ బీర్ తాగుతాడు. ఫస్ట్ మన దగ్గర రాగానే ఫస్ట్ ఎక్కువ సేలేదు ఇదే. అవును, బీర్ అంటే గుర్తొచ్చింది. బీర్ కూడా అంటే మనకి ఇక్కడికి ఆఫ్ రేట్ కదా నార్మల్ చూసుకుంటే. ఆఫ్ రేట్స్ మనకి. బీర్ ఇక్కడ ఎలా ఉంటుందన్న, అంటే టేస్ట్ మారద్దు అంటారు. అది ఏం మారదు, మనకి ఇక్కడ మ్యాన్ రిలీఫ్ తో ఉంటాం కాబట్టి ఎంతైనా మనకి ఎక్కడ ఫీలింగ్ ఉంటుంది. అక్కడ కష్టాల్లో ఉంటాం అని పక్కనకి ఎక్కడ ఫీలింగ్ ఉంటుంది, మనకి ఎక్కడ ఫీలింగ్ రాదు. మనకి రాదు. మంచి ఫ్లో లో ఉంటాం కాబట్టి మనకు కూడా ఎక్కుద్ది. ఓకే, ఆ విషయం మనకు తెలియదు, ఫ్లోలో ఉన్న విషయంలో సేమ్ ఆల్కహాల్స్ ఉంటాయి. ఓకే, నువ్వు ఇప్పటి వరకు ఈ కస్టమర్లు వస్తారు కదా, వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? నెక్స్ట్ చూసిన వాళ్ళు అలాంటి ప్రాబ్లమ్స్ చేయకుండా జాగ్రత్త పడడానికి. అట్లా ఏముండదు అన్న, అంత మనోళ్ళే కాబట్టి అంత ప్రాబ్లమ్స్ అని ఏమనిపించదు. ఎక్కువ తెలుగు వాళ్ళే వస్తారు కదా. 90% మన మొత్తం గోవాకి వచ్చి 90% మన తెలుగు వాళ్ళే. గోవాకి ఏంటిలే, సినిమాలో అయినా ట్రావెలింగ్లో అయినా దేంట్లో అయినా తగ్గేదేలే తెలుగు వాళ్ళు అంటున్నారు ఇప్పుడు. ఓకే, చాలా బాగుంది వైన్ షాపు. ఏమో కాదు, ఈ వీడియోస్ చేస్తుంటావు కదా, అంటే ఆ బాటిల్ గురించి తెలుసుకుంటావా ఎట్లా ఏంటి? మొత్తం ఫస్ట్ ఆ బాటిల్ ట్రై చేస్తా, ఫస్ట్ దాని గురించి ఎంక్వైరీ చేసినాక ఓకే అని చెప్పి పెట్టేస్తా. డైరెక్ట్ పెట్టి సేమ్ చూడ. అంతేనా? ఓకే, దీని గురించి నేను ఇప్పుడు యాక్షన్ అంటాను, నువ్వు చెయ్యాలి వెంటనే. నీ ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా. పట్టుకో, రెడీ. ఆల్రెడీగా నీ ఫోన్ అదే యాక్షన్. హాయ్ గైస్, మన వైన్స్ వచ్చేసి గోవా కలంగుడ్ బీచ్ మడ్డవాడ. సార్ ఏంటి సార్ అది? మడ్డవాడ అదే కదా. ఐ థింక్ వాటో వాట్ తప్పుగా తీసుకోకు, మడ్డవాడ. నేను తప్పుగా తీసుకో, నువ్వేదో అన్నా. ఓకే, ప్లేస్ అది. ఈ గల్లీ నేమ్ వచ్చేసి మడ్డవాడ. ఓకే, ఇది వచ్చేసి సిగార్స్. ఇది ఇండియన్ సింగిల్ మాల్ట్. ఇది ఓన్లీ గోవాది. ఇది సింగిల్ మాల్ట్. ఇది ఎట్లా అంటే మనకు కొంచెం స్పైసీ, కొంచెం ఘాట్ ఫ్లేవర్ వస్తుంది. మన పాల్ జాన్ ఎట్లుంటుంది, ఓకే సేమ్ అట్లా ఫ్లేవర్ వస్తుంది. పాల్ జాన్ స్పైసీ ఎలా ఉంటుందా? స్పైసీ ఉంటుంది కొంచెం. అది సింగిల్ మాల్ట్ నాకు అలవాట్లేదులే, అందుకని సింగిల్ మాల్ట్ అనేది కొంచెం స్పైసీ వస్తుంది. ఓకే, ఎవరో చెప్పారన్న 1100 ఏదో ఉంటుంది, బాటిల్ ఎర్రగా ఉంటుంది, అది మన పలావ్ సామాన్లు తాగిన టేస్ట్ వస్తుంది. ఫైర్ బాల్. అది షార్ట్స్ కొడతారు. అది ఈ టైప్ రెండునా? అది కూడా అది షార్ట్స్ అవి. ఓకే, దానికి సంబంధం అది సేమ్ ఇదా పక్కది. ఓకే, బాటిల్ వేరేగా ఉంది, వేరే కంపెనీ దాంట్లో. ఓకే, సేమ్ అది కూడా షార్ట్స్ కొట్టాలి దాని లెక్కనే. అది ఎట్లా అంటే మనకి సేమ్ మన దాల్చిన చెక్క ఉంటుంది, సేమ్ ఫ్లేవర్ దాల్చిన చెక్క. ఓకే, ఇవి ఆ రేంజ్ లో ఉంటాయి, కొంచెం స్పైసీ. ఓకే, నువ్వు గోవా వచ్చిన తర్వాత ఫస్ట్ తాగిన మందు ఏంటి? ఏదో బీర్లే ఫస్ట్ తాగిన. అయితే ఇప్పుడు చాలా బీర్లు ఉన్నాయి కదా, బీర్లో రకాలు ఉన్నాయి కదా, నీకు ఏ రకం అంటే బాగా ఇష్టం? నాకు ఎక్కువ మ్యాక్సిమం కరోనా ఇష్టం. నాకు కరోనా ఎందుకు మొన్నే వచ్చిందనా? ఎన్కేసీ లేదన్న, కరోనా ఎప్పుడు ఈ మధ్య కరోనా. నేను ఈ కరోనా వచ్చిందా అని అంటున్నా. అట్లా ఏం లేదు. ఓకే, కరోనాను ఎన్కే నా ఫేవరెట్. హెన్కినా? ఓకే ఓకే, హెన్కేన్ అది. ఓకే, ఇక్కడ నార్మల్ 2 ఉంటాయి. మళ్ళీ ఒకటి సిల్వర్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి నార్మల్ ఉంటుంది. సిల్వర్ బాగుంటుంది. కాదు, గోవాకి కొన్ని బీర్లు ఫేమస్ ఇప్పుడు, లైక్ పీపుల్స్ లాగా. పీపుల్స్ ఉంది, మాకా ఉంది. అంటే ఏంటి, ఎలా అంటే లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్, అవి ఓన్లీ లోకల్. టేస్ట్ ఎలా ఉంటాయి అవి? ఈ పీపుల్స్ ఏమో సేమ్ బడ్వైజర్, మాకానే సేమ్ బ్రోకట్. ఓకే, వీట్ బీర్ సంథింగ్ ఏదో అంటారు కదా, అది అదే ఓగార్డెన్ అంటే. ఓకే, నేను ఎలాంటిదే ఫ్యాట్ ఫిష్లో ఒకసారి తాగినట్టు గుర్తు నాకు. వాళ్ళు ఓన్ మేడ్ అని చెప్పి ఇచ్చారు. అంటే ఇది ఆల్కహాల్ తక్కువ ఉంటుంది సంథింగ్. ఆల్కహాల్ సేమ్ ఉంటుంది, మన రైస్ తో ఎక్కువ ఉంటుంది. రైస్ దా మొత్తం వైట్ కలర్ ఉంటుంది లోపల. బీర్ కూడా బలమా? బలం ఏం లేదు, మేము కొంటే మీకు బలమా? ఏమన్నా నాకు బలమే. ఓకే, అయితే వీటి కన్నా ఇవి ఎక్కువ నీకు బాగా ఇష్టం? నాకు ఎక్కువ 2 బీర్స్ అంటే నా ఫేవరెట్. ఓకే,